ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐని కడుతున్నా ఆర్ ఫ్యూచర్ లో హోమ్ లోన్ తీసుకోవాలి, మీ సొంత ఇంటి కలర్ నెరవేర్చుకోవాలనే ఆలోచనతో ఉన్న ఈ వీడియో మీకు లక్షల డబ్బులు సేవ్ చేయడమే కాదు, ఆర్థికంగా మీరు తప్పులు చేయకుండా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీరు 2-3 గంటలు స్పెండ్ చేస్తే మీకు ఏదైతే నాలెడ్జ్ అక్కడ వస్తుందో ఒక వీడియో కంప్లీట్ అయ్యేసరికి హోమ్ లోన్ రిలేటెడ్ గా మీరు ఒక ఎక్స్పర్ట్ అవుతారు. లైక్ ఇక్కడ మీరు చూడండి, 30 లక్షల హోమ్ లోన్, 8.5% వడ్డీ రేట్, 20 సంవత్సరాలకు తీసుకుంటే మొత్తం కంప్లీట్ అయ్యే నాటికి మనం 32 లక్షలు, మనం తీసుకున్న 30 లక్షల మీద 32 లక్షలు వడ్డీ కట్టి టోటల్ గా 62 లక్షలు కడతాం కదా. అలా ఒక 10 సంవత్సరాల తర్వాత మనం ఎంత కట్టుంటాం ఈఎంఐల రూపంలో? 26,000 లెక్కన నెల 10 సంవత్సరాలు అంటే 120 నెలలు. సో 120 నెలలు మల్టిప్లైడ్ బై నెల 26,000 చేస్తే 31,20,000 వస్తుంది. సో మనం ఎంతైతే కడుతున్నామో 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో మనం కట్టేది కరెక్ట్ గా సగం ఉంటుంది ఇంచుమించు కదా. 62 లక్షలు కడుతున్నాం 20 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకేమో 31,20,000 కడుతున్నాం, కరెక్ట్ గా సగం ఉంది కదా. కానీ ట్విస్ట్ ఎక్కడ వస్తుంది అంటే మీరు 10 సంవత్సరాల తర్వాతకు వెళ్ళి నా అసలు ఎంత క్లియర్ అయిందని చూసారనుకోండి, మీరు తీసుకున్న 30 లక్షల్లో అసలు క్లియర్ అయింది 10 లక్షలే. మీన్స్ మీరు కట్టిన 31,20,000లో అసలు రూపంలో క్లియర్ అయింది కేవలం 10 లక్షలే. 21,20,000 వడ్డీ క్లియర్ అయింది, అసలు క్లియర్ అయింది 10 లక్షలే. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ లాజిక్ ని అర్థం చేసుకోగలిగితే, స్టార్టింగ్ లో ఉంటున్న ఈ మ్యాజిక్ ని అర్థం చేసుకోగలిగితే మీరు మీ హోమ్ లోన్ ని 30 ఇయర్స్ లో ఉంటున్నా 20 ఇయర్స్ లో ఉంటున్నా చాలా త్వరగా క్లియర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ అసలు ఈ హోమ్ లోన్ రిలేటెడ్ గా ఉంటున్న బేసిక్ స్ట్రక్చర్ మీకు అర్థం కావాలి. తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత మీ హోమ్ లోన్ కంప్లీట్ గా ఇంట్రెస్ట్ ఫ్రీ ఎలా చేసుకోవచ్చు, మీన్స్ మీరు ఎంతైతే ఇక్కడ చూస్తున్నారో 30 లక్షలు మీ అసలు మీద 32 లక్షలు వడ్డీ కట్టాలని చూస్తున్నారో అది కంప్లీట్ గా జీరో వడ్డీగా ఎలా మనం మార్చుకోవచ్చు ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తో, ఇది తెలుసుకుంటాం. అండ్ హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన మస్ట్ అండ్ షుడ్ రూల్స్ ఏంటి, ఈ రూల్స్ తెలిసిన వాళ్ళు లక్షల డబ్బులు సేవ్ చేసుకుంటారు, తెలియని వాళ్ళు షార్ట్స్ చూసి, రీల్స్ చూసి, లేకపోతే చిన్న చిన్న కంటెంట్లు చూసి ఏదో మనం సేవ్ చేస్తున్నాం అనుకోని రాంగ్ సైడే స్టెప్ వేయడానికి ఛాన్స్ ఉంది. మీకు లాజిక్స్ అన్ని అర్థమవుతాయి. ఇవి 3 ఖచ్చితంగా గమనించండి. తర్వాత మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే ఆ డబ్బులు పెట్టి ఇల్లు కొనడం బెటరా, లేకపోతే దాన్ని ఎఫ్డీలో వేసుకొని హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐ కట్టడం బెటరా, ఆర్ డైరెక్ట్ గా డబ్బులతో కొనేసి అదే ఈఎంఐని ఎస్ఐపి చేయడం బెటరా. ఈవెన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ నేను మాట్లాడతాను. తర్వాత ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు, టెన్యూర్ ని తగ్గించుకోవడం బెటరా, ఈఎంఐని తగ్గించుకోవడం బెటరా. మీరు ఆటోమేటిక్ గా టెన్యూర్ తగ్గించుకోవడం బెటర్ అని ఆల్రెడీ చాలా దగ్గర చూసానని అనుకుంటారు, కానీ నేను ఈఎంఐని తగ్గించుకోవడం కూడా బెటర్ అని చెప్తాను. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఇప్పటి వరకు మీరు విన్న చాలా రూల్స్ ని రాంగ్ అని బ్రేక్ చేస్తుంది. అండ్ హోమ్ లోన్ ని త్వరగా క్లియర్ చేసుకోవడానికి మనకుంటున్న వేస్ ఏంటి, మెథడ్స్ ఏంటి, ఇంక్లూడింగ్ బ్యాంక్ వాళ్ళతో ఏం మాట్లాడి మన వడ్డీని తగ్గించుకోవచ్చు, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఏ హోమ్ లోన్ మాస్టర్ క్లాస్. ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇది ఒక మేజర్ లోన్. 20-30 సంవత్సరాలు ప్రతి నెల కట్టుకుంటూ వెళ్తుంటారు. చిన్న విషయాలు వాళ్ళకి అర్థమై కొన్ని తప్పులు చేయకపోతే ఫైనాన్షియల్ గా వాళ్ళు బాగుంటారు అండ్ లక్షల డబ్బులు సేవ్ చేసుకుంటారు. కాబట్టి దీని మీద ఒక మాస్టర్ క్లాస్, ఇంత పెద్ద వీడియో లెంత్ చూసే వాళ్ళు ఖచ్చితంగా తక్కువ ఉంటారు. అదే వీడియో నేను 5 పార్ట్స్ గా డివైడ్ చేసి డిఫరెంట్ గా అప్లోడ్ చేశానంటే ఖచ్చితంగా నాకు ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. బట్ పూర్తిగా ఒకే దగ్గర ఇలాంటి కంటెంట్ ఉంటే మీకు కంపేర్ చేసుకొని ఎటు సైడ్ వెళ్ళాలన్న క్లారిటీ ఉంటుంది. కాబట్టి నేను ఈ మాస్టర్ క్లాస్ వీడియోని లెంత్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్న పాయింట్ లో ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. ఇప్పటి వరకు నేను తెలుసుకున్న ఒక యాంగిల్, ఇక్కడ ఒక డిఫరెంట్ యాంగిల్ ఉందని మీకు అనిపించింది అనుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి, తీసుకోవాలనే ఆలోచనతో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బిలీవ్ మీ, మీకు తెలుసుండొచ్చేమో బట్ వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదేమో కదా, మిస్టేక్స్ చేయొచ్చు. నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ హోమ్ లోన్ ఈఎంఐ రిలేటెడ్ ఉన్న సీక్రెట్స్ ని తెలుసుకోండి. దెన్ ఈ హోమ్ లోన్ తో మీరు ఆడుకుంటారు. స్టార్టింగ్ లో చెప్పిన ఎగ్జాంపుల్ నే చూద్దాం. 30 లక్షల లోన్, 8.5% వడ్డీ, 20 సంవత్సరాలకి. వడ్డీ అనేది డిపెండింగ్ అపాన్ ద పర్సన్ మారుతుంది. 8.5 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు, ఎలా అయినా మనం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. ఇదన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్న ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ గానే చూడండి. ఎందుకు అంత ఉంటుంది, ఇంత ఉంటుందని కాకుండా ఎగ్జాంపుల్ పర్పస్ లోనే చూడండి. ఈ క్యాలిక్యులేటర్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటది. కాబట్టి మీరు ఈవెన్ మీకు సంబంధించిన నెంబర్స్ ని ఇక్కడ ఇన్పుట్ చేసి మనం చెప్తున్న లాజిక్స్ ని అప్లై చేయొచ్చు. ఈ మొత్తం లోన్ పీరియడ్ 20 ఇయర్స్ కాబట్టి మనం తీసుకున్న 30 లక్షల మీద 20 సంవత్సరాల్లో మనం 32 లక్షల రూపాయలు వడ్డీ కడతాం. అదే 20 సంవత్సరాల లోన్ ని మనం 10 సంవత్సరాల పాటు కట్టిన తర్వాత, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్లు మన అసలు కూడా సగం అయిండాలి కదా. 20 సంవత్సరాల లోన్ 10 సంవత్సరాలు కట్టినప్పుడు 30 లక్షలు మన అసలు తీసుకున్న అసలు 15 లక్షలు అయిండాలి కదా అనుకుంటాం, కానీ 10 లక్షలు మాత్రమే తగ్గుతుంది. అంటే దాని అర్థం ఏంటి, స్టార్టింగ్ అంతా మనం కట్టిన డబ్బులు ఇంట్రెస్ట్ కి, వడ్డీకే వెళ్తుంది. ఇది మీకు ఫస్ట్ ఇయర్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెలకి 26,000 లెక్కన సంవత్సరం పాటు అంటే 12 నెలల పాటు మీరు కట్టుంటే 2,34,000 రూపాయలు మొదటి సంవత్సరం మీరు డబ్బులుగా బ్యాంకు కి ఈఎంఐల్ని చెల్లించుంటారు. ఆ 2,34,000లో కేవలం 44,000 మాత్రమే అసలుకి వెళ్ళుంటుంది. 1,90,000 రూపాయల దగ్గరగా వడ్డీకి వెళ్ళుంటుంది. సుమారుగా 19% మాత్రమే
మనం కట్టిన ఫస్ట్ ఇయర్ లో డబ్బులు అసలుకి వెళ్తుంది, 81% దగ్గరగా మనం కట్టిన డబ్బులు వడ్డీకే వెళ్తుంది. సో కాబట్టి హోమ్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది, స్టార్టింగ్ ఇయర్స్ లో మనం కడుతున్న మెజారిటీ ఆఫ్ డబ్బులు మన అసలుకి వెళ్ళదు, వడ్డీ మీదే వెళ్తుంది. ఇలా స్లోగా ఈ చార్ట్ లో మీరు ఇది చూడొచ్చు. ఆరెంజ్ కలర్ లో ఉన్నది వడ్డీ, గ్రీన్ కలర్ లో ఉన్నది అసలు. స్టార్టింగ్ లో మీరు చూస్తే ఆరెంజ్ కలర్ బార్ పెద్దది ఉంటుంది, అంటే మనం కట్టే డబ్బుల్లో 80%, 75%, 70% ఇలా స్లోగా మనం కడుతున్న డబ్బుల్లో వడ్డీకి కట్టే డబ్బులు సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక పాయింట్ కి మనం కట్టే డబ్బుల్లో వడ్డీకి సగం అసలుకి సగం వెళ్తుంది. తర్వాత వచ్చే కొద్దీ చివరి సంవత్సరాల్లో అసలుకే ఎక్కువ వెళ్తుంది, వడ్డీకి వెళ్ళదు. ఎందుకంటే మనం మొదటి సంవత్సరాల్లోనే వడ్డీకి మొత్తం డబ్బులు కడుతూ వచ్చేస్తుంటాం కాబట్టి. సో మొదటి సంవత్సరంలో 2,34,000లో 44,000 అసలుకి, వడ్డీకి 1,90,000 కడుతూ వచ్చిన మనం సుమారుగా ఒక 10-12 సంవత్సరాలు అయ్యేసరికి అసలు వడ్డీ సగంగా కట్టడం మొదలు పెట్టుంటాం. ఆ తర్వాత అసలే ఎక్కువగా ఉంటూ వడ్డీ తక్కువగా ఉంటూ చివరికి వచ్చేసరికి అసలే మనం ఎక్కువ కడతాం, వడ్డీ మనం కట్టాం. ఇది ఎందుకు నేను ఇంతలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఈ ఒక్క లాజిక్ మీకు అర్థమైందంటే మీరు వాడుతున్న ఏ ట్రిక్ అయినా, మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చాలా ట్రిక్స్ చూస్తూ ఉంటారు కదా, ఈఎంఐని 10% పెంచుకోండి, లేకపోతే సంవత్సరం ఒక ఎక్స్ట్రా ఈఎంఐని పార్ట్ పేమెంట్ చేసేయండి, డబ్బులు వస్తే కట్టేసేయండి, మీకు బోనస్లు వచ్చినా లేకపోతే ఇంకేదైనా ఫెసిలిటీస్ ఉంటున్నా డబ్బులుగా కట్టేసి మీ హోమ్ లోన్ ని ఇన్ని సంవత్సరాల్లో క్లియర్ చేసుకోవచ్చు అని మీకు కనిపించే ప్రతి ఎగ్జాంపుల్ కూడా స్టార్టింగ్ ఆఫ్ ద టైం పీరియడ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఉంటాయి. అదే మీరు చివరిలో కానీ ఇలా కట్టారనుకోండి, ఒక ఎక్స్ట్రా ఈఎంఐ లేకపోతే ఇందాక మాట్లాడుకుంది ఏదైనా మీరు చేశారనుకోండి, అడ్వాంటేజ్ ఉండదు. సో లాజికల్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నా, మీ హోమ్ లోన్ రిలేటెడ్ గా వడ్డీని భారీగా తగ్గించాలనుకున్నా స్టార్టింగ్ టైం పీరియడ్ లో తగ్గిస్తేనే మీరు కడుతున్న నార్మల్ థింగ్ ఏదైతే అసలుకి వడ్డీకి పోతుందో, ఎక్స్ట్రాగా మీరు ఏదైతే కడతారో అది అసల్లో నుంచి పోయి పెద్ద మొత్తంలో వడ్డీ మీరు తగ్గించుకొని టైం పీరియడ్ కూడా చాలా క్విక్ గా మీ హోమ్ లోన్ ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో లాజిక్స్ అన్ని కూడా స్టార్టింగ్ లోనే అప్లై అవుతాయి. హోమ్ లోన్ తీసుకున్న మొదటి కొన్ని సంవత్సరాల వరకే అప్లై అవుతాయి. 20 సంవత్సరాల లోన్ ఉందనుకోండి, మొదటి 10 సంవత్సరాలే మీరు ఏం చేయాలనుకున్నా, అందులో కూడా మొదటి 5 సంవత్సరాలే మీరు ఏదైనా బిగ్ గా ప్లాన్ చేస్తే అది చాలా ఎక్కువగా తగ్గిపోతుంది. మొత్తం 20 సంవత్సరాల్లో సగం తర్వాత నుంచి, 30 సంవత్సరాల్లో సగం తర్వాత నుంచి మీరు ఇంకేం ప్లాన్ చేస్తున్నా దాని ఇంపాక్ట్ మీ హోమ్ లోన్ రిలేటెడ్ గా పెద్ద ఉండదు. కాబట్టి ఈఎంఐ లాజిక్ మీకు తెలియాలి. 30 లక్షల లోన్ 20 సంవత్సరాల పాటు మనం తీసుకుంటే 32 లక్షలు నేను దానికి వడ్డీ కట్టేస్తున్నానా అంటే, నేను తీసుకున్న అసలు కంటే వడ్డీ ఎక్కువ కడుతున్నానా? ఇది 30 లక్షలకు చూస్తున్నప్పుడు. అదే 60 లక్షలు చూసారనుకోండి, 60 లక్షల లోన్ మీద 65 లక్షల దగ్గరగా వడ్డీ కట్టాలి. అదే ఒకవేళ కోటి తీసుకున్నారు, అంతకు మించి ఎంత తీసుకుంటున్నా, మీరు ఎంతైతే తీసుకుంటున్నారో దానికి మించిన వడ్డీ మనం కట్టాలి. సో మళ్ళీ బ్యాక్ టు ద ఎగ్జాంపుల్, 30 లక్షల లోన్ కే వద్దాం. ఎందుకంటే ప్రతిసారి 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకొని చెప్పేస్తున్నారు. చిన్న హోమ్ లోన్ తీసుకుంటున్న వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుని అనేసరికి ఈసారి నేను చిన్న హోమ్ లోనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. బట్ క్యాలిక్యులేటర్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్న ఎంటైర్ కాన్సెప్ట్ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చి మన వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి, లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మనం తీసుకుంటున్న హోమ్ లోన్ కంప్లీట్ గా వడ్డీ లేకుండా జీరో చేయడం ఎలా, ఈ వడ్డీని జీరో చేయడం ఎలా? బ్యాంక్ అయితే ఉత్తి పుణ్యాన మనకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించదు కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్మార్ట్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ని చేస్తాం. మనం ఏదైతే హోమ్ లోన్ తీసుకుంటున్నామో దానికి మనం కడుతున్న ఎక్స్ట్రా వడ్డీ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయాలంటే మనం కొంత మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ లో వేయండి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్టాక్ మార్కెట్ లో పెట్టండి, లిక్విడ్ గా ఉన్న అసెట్స్ లోనే పెట్టండి. ఎందుకని మీకు తర్వాత చెప్తాను. లిక్విడ్ అంటే మీకు అవసరమైనప్పుడు అది మీ దగ్గరికి రావాలి. పిలిచినప్పుడు రాని డబ్బు, స్థిరాస్తుల్లోనే మిగిలిపోతున్న డబ్బు బతికినంత కాలం మిమ్మల్ని పేదవాడిగా ఉంచేస్తూ మిమ్మల్ని కష్టాల్లో ఆదుకోదు. కాబట్టి స్థిరాస్తుల మీద మాత్రమే కాదు, లిక్విడ్ గా మీరు పిలిచినప్పుడు మీ దగ్గరికి రాగలిగే డబ్బు మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. సో అలా మీరు ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, స్టాక్ మార్కెట్ ఎక్కడైనా సరే ఎంతైతే మీ హోమ్ లోన్ ఉందో, హోమ్ లోన్ అమౌంట్ ఉంది కదా, అందులో 1% 30 ఇయర్స్ తీసుకుంటే అలా మనం తీసుకునే 30 లక్షలకి 53 లక్షలు వడ్డీ కడుతూ టోటల్ గా 83 లక్షలు టోటల్ 30 సంవత్సరాల్లో మనం బ్యాంకుకు పే చేస్తాం. 20 సంవత్సరాలనే పే చేస్తే 32 లక్షలతో అయిపోతుంది కదా. 30 సంవత్సరాలకు పెంచుకొని ఎందుకు మనం వడ్డీగా బ్యాంకుకి డబ్బులు కట్టడం అనుకుంటే నేను మీకు చెప్పే లాజిక్స్ తో మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎంతైతే మనం లోన్ తీసుకుంటున్నామో ఆ లోన్ లో 0.1% అంటే 30,000, 0.1% అంటే 3,000. ఎంత టెన్యూర్ పాటు అయితే మనం హోమ్ లోన్ కి డబ్బులు కడుతున్నామో అంత టైం పీరియడ్ పాటు 3,000 రూపాయలని కళ్ళు మూసుకొని ఎస్ఐపి చేస్తే 30 సంవత్సరాల టైం పీరియడ్. 30 సంవత్సరాల టైం పీరియడ్ అంటే స్టాక్ మార్కెట్ లో మోస్ట్లీ ఇప్పటి వరకు ఉంటున్న దాంట్లో 12% మినిమం ఆన్ ద బేసిక్ లెవెల్ లో మనకి రిటర్న్ వర్కౌట్ అయింది. కాబట్టి అలా చూస్తే 30 సంవత్సరాలకి 3,000 రూపాయలని స్టెప్ అప్ ఎస్ఐపి కూడా కాదు, సంవత్సరం పెంచడం కూడా కాదు, 3,000 రూపాయలే. 10 సంవత్సరాల తర్వాత 3,000, 20 సంవత్సరాల తర్వాత 3,000, 25, 30 సంవత్సరాలు వస్తున్నప్పుడు 3,000 ప్రతి నెల. అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ తో మనీ వాల్యూ తగ్గిన తర్వాత అప్పుడు కూడా 3,000 నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే 30 సంవత్సరాల నాటికి రిటర్న్స్ గానే 81 లక్ష, టోటల్ గా 92 లక్షలు వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే రిటర్న్ వస్తుందో ఇది మన
దాని వడ్డీనే కాదు ఇంకా దానికి మించిన డబ్బుల్ని మనకి ఇస్తుంది కదా. కాబట్టి 0.1% కూడా వద్దు, అంటే 3,000 కూడా వద్దు, 2,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు కడుతున్న వడ్డీ ఎంతైతే ఉంటుందో అంత డబ్బుల్ని మీరు రికవర్ చేసుకోవచ్చు త్రూ ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టే నేను 30 సంవత్సరాలు తీసుకున్నాను. అదే 20 సంవత్సరాలు తీసుకుంటే మీకు పాసిబిలిటీ రాదు. 20 సంవత్సరాలు నేను తీసుకున్నాను అనుకోండి, సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ మీరు చేయండి. 3,000 రూపాయలు 20 సంవత్సరాల టైం పీరియడ్ ఎంత వస్తుంది మనకి? మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకి 20,40,000 వస్తుంది. హోమ్ లోన్ ద్వారా మనం 32 లక్షలు కడతాం. సో స్టిల్ మనకి ఇంకా ఇక్కడ రికవర్ కాదు. ఎప్పుడైతే మీకు టైం పీరియడ్ పెరుగుతుందో హోమ్ లోన్ రిలేటెడ్ గాను వడ్డీ పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. బట్ సేమ్ టైం పీరియడ్ కి హోమ్ లోన్ కి ఈఎంఐల్ని కట్టేస్తూ ఏదైతే మీరు హోమ్ లోన్ ని త్వరగా క్లియర్ చేద్దాం అనుకోని డబ్బుల్ని అలా హోమ్ లోన్ కి పెట్టేస్తున్నారో అదే డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్, స్టాక్ మార్కెట్, గోల్డ్, ఒకవేళ ఇది 20-30 ఇయర్స్ ఉందనుకోండి, నేను స్టాక్ మార్కెట్ తోనే వెళ్తాను, డిసిప్లైన్డ్ గా అలా ఉండాలనుకున్నారనుకుంటే హోమ్ లోన్ ని నేనైతే క్లియర్ చేయను, త్వరగా క్లియర్ చేసేద్దాం అనే థాట్ నే పెట్టుకోను. ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ 20-30 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటే నేను మార్కెట్ లో పెడతాను. లేదనుకున్న లిక్విడ్ అసెట్స్ లో నేను డబ్బులు పెట్టి నాకు ఇక్కడ వడ్డీయే ప్రాబ్లం అయితే ఆ వడ్డీని నేను వేరే చోటు నుంచి రికవర్ చేసుకోవడానికే నేను ప్రయత్నిస్తాను. ఇది బిగినింగ్ ఆఫ్ ద వీడియో, ఇది ఎండింగ్ కాదు, ఇది కంక్లూజన్ కాదు. ఇంకా మీరు చాలా టాపిక్స్ వింటారు, అక్కడ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తున్న లాజిక్ కి కంక్లూజన్ దొరుకుతుంది. ఇప్పుడే ఏం డిసైడ్ అవ్వకండి, ఇంకా ఉంది వీడియో. నెక్స్ట్ మెథడ్ SWP, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. 30 లక్షల డబ్బులు మన దగ్గర ఆల్రెడీ ఉంది, మనకి లోన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. స్టిల్ కొన్ని వీడియోస్ లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే 30 లక్షల రూపాయలని డైరెక్ట్ గా బ్యాంక్ ఎందుకు ఇవ్వద్దు. అదే 30 లక్షలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి లోన్ కి వెళ్ళాక ఎంత ఈఎంఐ అయితే నెల నెల మనల్ని బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారో ఆ డబ్బుల్ని మనం ఏ మ్యూచువల్ ఫండ్ లో అయితే వేసామో ఆ మ్యూచువల్ ఫండ్ తో నాకు నెల నెల ఈ డబ్బులు నా బ్యాంక్ లో పడిపోవాలి, ఈఎంఐ డబ్బులు నా బ్యాంక్ లో పడిపోవాలని మనం చెప్తే ఆ డబ్బులు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తారు. సో అలా ఎగ్జాంపుల్ పర్పస్ తో చూస్తే ఇక్కడ 30 లక్షల లోన్ కి 20 సంవత్సరాల్లో నెల నెల మనం 26,000 కడితే చాలు కదా, ఆ లోన్ కంప్లీట్ అయిపోతుంది. సో మన దగ్గర ఉంటున్న డబ్బుల్ని డైరెక్ట్ గా పే చేయడం కాకుండా లోన్ కి వెళ్ళి ఈఎంఐ కట్టడానికి అదే 30 లక్షలు ఒక మ్యూచువల్ ఫండ్ లో వేసి నెల నెల మనకు అవుతున్న ఈఎంఐ 26,035 రూపాయల ఈఎంఐ ఉంది కదా, దీన్ని నెల నెల నా బ్యాంక్ అకౌంట్ లోకి వేయమని నెక్స్ట్ 20 సంవత్సరాల పాటు వేయమని 12% తో, 20 సంవత్సరాలు అంటే టైం పీరియడ్ ఎక్కువే, మార్కెట్ 12% తో రిటర్న్ ఇస్తుంది అనుకున్నా. మనం కావాలనుకుంటున్న డబ్బులు టోటల్ మనం పే చేస్తుంది అంతే ఇక్కడ 62,48,000 రూపాయలు. మనం ఇన్వెస్ట్ చేసిన 30 లక్షలు మనకి ఇస్తూ ఫ్యూచర్ లో ఇస్తూ ఇంకొక 52 లక్షల దగ్గరగా మనకి డబ్బుల్ని వదిలింటుంది, ఇంకా డబ్బులు ఉంటుంది మనకి. సో SWP ద్వారా వెళ్తే మనకి 52 లక్షల బెనిఫిట్ అనేలా మనం వింటూ ఉంటాం వీడియోస్ లో. అదే మీరు ఇదే 30 ఇయర్స్ కి చూసారనుకోండి, ఇదే SWP కూడా 30 ఇయర్స్ కి చూసారనుకోండి, ₹1,00,00,000 దగ్గరగా మనకి మిగులుతుంది అనేలా డేటా కనిపిస్తుంది. సో మీరు ఒక్కసారి లాజికల్ గా అర్థం చేసుకుంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లోను ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ లోను 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు వెళ్తే వడ్డీ గణనీయంగా పెరుగుతుంది. కానీ అదే టైం పీరియడ్ లో మీరు ఏదైతే హోమ్ లోన్ కట్టేద్దాం అనుకుంటున్న డబ్బులు ఉంటుందో ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్, గోల్డ్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్, వోల్టాలిటీ తక్కువ ఉండాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్ మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, దీని రిలేటెడ్ కూడా నెగిటివ్స్ కూడా చెప్తాను. ట్యాక్స్ ఏంటి అండ్ టైం టు టైం వాటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే డిసిప్లైన్ పరంగా వచ్చే ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ లిక్విడిటీ మీరు కావాలనుకున్నప్పుడు పిలిచే డబ్బులు మీ దగ్గర ఉండాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా మీకు వస్తున్న డబ్బుల్ని హోమ్ లోన్ క్లియర్ చేయడానికి పంపించద్దు. ఇది మీకు అర్థమవుతుంది రెస్ట్ ఆఫ్ ద వీడియోలో. సో 20తో కంటే 30కి వెళ్ళినప్పుడు మనం ఏదైతే డబ్బులు ఎక్స్ట్రాగా ఇక్కడ కట్టేద్దాం అనుకుంటున్నామో ఆ డబ్బులు ఇక్కడ సేవ్ చేయడం ద్వారా ఇంకా అధికమైన రిటర్న్స్ ని మనం 20-30 సంవత్సరాల్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో హోమ్ లోన్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్స్ లో మీరు చూసి ఎలా త్వరగా క్లియర్ చేయాలి, ఎక్స్ట్రా ఈఎంఐ అది ఇది అనుకొని ఎప్పుడు మనకి డబ్బులు ఉంటున్నా హోమ్ లోన్ మీదే వెళ్ళిపోతుంటాం. బట్ అది ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ లోకి వెళ్తుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తుంది ఇన్ని హోమ్ లోన్స్ మీరు ఇవ్వాల్సిందే. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ లో హోమ్ లోన్ ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ 20-30 ఇయర్స్ పాటు మీరు SWP చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుందనేలా ఏదైతే కంటెంట్ చూస్తుంటారు ఇక్కడ వచ్చే మెయిన్ నెగిటివ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడింది. ఇండెక్స్ లెవెల్లో చూసారనుకోండి మీ స్టాక్స్ బాగానే పడిపోయి ఉంటాయి, ఇంకా ఎక్కువ ఇండెక్స్ లెవెల్లో 15-20% కి దగ్గరగా పడింది. ఆ పాయింట్ లో కూడా మనం SWP ద్వారా మ్యూచువల్ ఫండ్ వాడిని వెనక్కేసే నాకు డబ్బులు నెల నెల ఈఎంఐ లెక్కన వేసే నాకంటే లాస్ లో మనం ఎగ్జిట్ అవుతున్నట్టు ఆ డబ్బులు. సో ఈ క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్ గా వర్క్ అవ్వదు అనమాట. దీంట్లో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, దీన్ని చాలా బ్యాలెన్స్డ్ గా చేయాల్సింది, నోటి మాటగా వేసేయండి అనుకునేది కాదు. కాబట్టి 40 నిమిషాల వీడియో ఉంటుంది SWP ని ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్డ్ వేలో ఎలా వేయాలనుకునేది. సో ఎవరైనా SWP ద్వారా మంత్లీ ఇన్కమ్ ని కోరుకుంటున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ కంటెంట్ ఆర్ ఇంకెక్కడో వీడియోలో చూసిన బేసిక్ కంటెంట్ కాదు, ఈ వీడియోని చూడండి. ఇది నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇది మీకు అర్థమైతే దెన్ అప్పుడు మీరు SWP తో ఆడుకోవచ్చు, లేదంటే SWP మనతో ఆడుకుంటుంది. 2 మెథడ్స్ అయిపోయాయి. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద వీడియో, మీకు ఒక కొంత అవేర్నెస్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు రూల్స్ మాట్లాడుకుందాం. రూల్స్ తర్వాత ఇంట్రెస్టింగ్ కంటెంట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, రూల్స్ లో 9 అనుకునే ప్రధానమైనది ఏంటంటే లాంగ్ టెన్యూర్ ఉంటున్న లోన్స్, చిన్న లోన్స్ అనుకోండి, అది మనల్ని పెద్ద సఫర్ చేయవేమో. బట్ లాంగ్ టెన్యూర్ ఉంటున్న లోన్స్ ఏంటంటే మీరు తీసుకున్న ప్రతి డెసిషన్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఆ ఊరు వదిలి వెళ్ళాలన్నా ఇంపాక్ట్ చేస్తాయి, ఏదైనా వేరే జాబ్ చూడాలన్నా ఇంపాక్ట్ చేస్తాయి, కొత్త బిజినెస్ లో రిస్క్ తీసుకుందామన్నా ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి కెరియర్ లో
లో సెటిల్ అవ్వనంత వరకు, మీకు కొంత సాటిస్ఫాక్షన్ రానంత వరకు మీ లైఫ్ లో ప్రెషర్ తో మాత్రం ఇంటిని కొనేదానికి లోన్ కి వెళ్ళకండి. ఫస్ట్ ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి, చెప్పండి పరిస్థితి. వాళ్ళు మీకు ఒక లాజిక్ చెప్తారు, అది వినండి. మీరు లాజిక్ చెప్పండి. ఎక్కడో ఒక దగ్గర మెయిన్ పాయింట్ ఉంటది కదా, దాన్ని బట్టి వెళ్ళండి. కానీ ప్రెషర్ తో మాత్రం జస్ట్ బికాస్ టు సాటిస్ఫై ఇంకెవరినో అని మాత్రం కెరియర్ లో అప్పుడే గ్రో అవుతున్న స్టేజ్ లో మాత్రం హోమ్ లోన్స్ కి వెళ్ళొద్దు. నెక్స్ట్ డౌన్ పేమెంట్ కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే అది ఇంకొకరి దగ్గర నుంచి లోన్ తీసుకొని, బ్యాంక్ వాళ్ళు తెలియకుండా బయట ఎక్కడో లోన్ తీసుకొని, చేబదులుగా డబ్బులు తీసుకొని ₹2 వడ్డీ కానీ డౌన్ పేమెంట్ లేకుండా, మీ దగ్గర మినిమం డౌన్ పేమెంట్ లేకుండా అసలు హోమ్ లోన్ కి వెళ్ళే ఎలిజిబిలిటీ మాత్రం మనకు ఉండదు. అండ్ మినిమం 10 సంవత్సరాలైనా ఇంట్లో ఉంటాను, నెక్స్ట్ కిడ్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా కూడా ఆ ఊర్లో మీకు ఎమ్యూనిటీస్ ఉన్నాయి అనుకుంటేనే ఇల్లు తీసుకోండి. లేదంటే పిల్లలు పుట్టక ముందు మీరు పిల్లల గురించి ఆలోచించకపోతే, పుట్టాక పిల్లల కోసం వేరే సిటీకి వెళ్ళిపోతాం లేదా వేరే దగ్గర జాబ్ చూసుకుందాం అంటే ఆ ఇల్లుని మీరు రెంట్ కి ఇస్తే, రెంటల్ రిలేటెడ్ గా ఎప్పుడు ఇల్లు మంచిది కాదు. మన ఇండియాలో రెంటల్ ఇల్లు ఏమంత స్ట్రాంగ్ గా లేదు. ఇప్పుడుంటున్న రేట్లకి, ఈ బ్లాక్ మనీతో పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ కి ఇల్లు రెంట్ కి ఇస్తే దాని ద్వారా ఈఎంఐలు కట్టుకుందాం అనే స్టేజ్ లో లేవు. కాబట్టి అన్నెసరీగా పిల్లల గురించి కూడా ఒకసారి ఆలోచించి, పిల్లలు అక్కడే ఎడ్యుకేషన్ ఉంటుందా లేకపోతే వేరే దగ్గరికి వెళ్తారా, వేరే దగ్గరికి వెళ్తే మీరు కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇది కూడా ఆలోచించండి. మినిమం 10 సంవత్సరాలు ఉండాలి ఇంట్లో. ఫైనల్ ది ఏం చేయాలనుకుంటున్నా హోమ్ లోన్ ని, ఒకవేళ మీకు ఇష్టం లేదు, నా మాట కాదు, మీరు ఇష్టం లేదు, హోమ్ లోన్ త్వరగా తగ్గించాలనుకుంటున్నారు, అలా ఏం చేయాలనుకుంటున్నా, మీరు ఎన్ని సంవత్సరాలు అయితే లోన్ తీసుకుంటున్నారో అందులో మొదటి సగంలోనే, అంటే 10 సంవత్సరాల లోన్ ఉంటే మొదటి సగం అంటే 5 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోన్ ఉంటే మొదటి సగం అంటే 10 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోన్ ఉంటే మొదటి సగం అంటే 15 సంవత్సరాలు. అందులో కూడా స్టార్టింగ్ ఇయర్స్ లోనే మీరు ఏం చేసినా మీకు మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది. కట్టాల్సింది కాకుండా అప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఏం కడుతున్నా, అది 10% ఈఎంఐని పెంచుతున్నా, ఎక్స్ట్రాగా ఈఎంఐని కడుతున్నా, అంటే సంవత్సరం ఎక్స్ట్రాగా ఈఎంఐని కడుతున్నా, ఆర్ టైం టు టైం బోనస్ లో ఎక్కడి నుంచో డబ్బులు వస్తుంటే ఆ డబ్బుల్ని రీపే చేసేస్తున్నా. స్టార్టింగ్ లో మీరు పే చేసే డబ్బులకి వడ్డీ గణనీయంగా తగ్గుతుంది. సగం తర్వాత పే చేసేదానికి వాల్యూ ఉండదు. చివరి సంవత్సరాల్లో మీరు ముందుగా పే చేసేయడం కంటే గమ్ముగా బ్యాంక్ ఎఫ్డీలో వేసుకోవడం మంచిది. మీకు ఈ లాజిక్ అర్థం కావాలనే స్టార్టింగ్ ఈఎంఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు, వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించి కంటెంట్ ఇంకో నలుగురికి వెళ్తే వాళ్ళకి యూజ్ అవుతుందని మీరు అనుకున్నారనుకోండి, తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం సంపాదిస్తున్న స్టేజెస్ లో చాలా ఫ్యామిలీస్ ఏం చేస్తాయంటే ఆ డబ్బుల్ని దాచుకొని స్థలాలు, పొలాలు, ఇల్లులు కొనేద్దాం అనుకుంటది. ఈవెన్ మా అమ్మకు కూడా స్థలం, పొలం, ఇల్లు అంటే చాలా మక్కువ ఎక్కువ, చాలా ఇష్టం ఎక్కువ. స్థిరాస్తి కొంటున్నప్పుడు, పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఒక ఆస్తిని కొంటున్నప్పుడు స్మార్ట్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి. దీన్ని ఉద్దేశిస్తూనే రీసెంట్ గా 2 షార్ట్ వీడియోస్ పెట్టాను. నేను అందులో 80 లక్షల ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను, బట్ ఇక్కడ 30 లక్షల ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఈ షార్ట్ లో నేను మీకు చెప్పింది ఏంటి, 80 లక్షలు తన దగ్గర డబ్బులు ఉంది. ఇంకొక అతను ఏం చెప్తాడంటే, అంటే నేనే అది, ఇంకో క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, ఆ 80 లక్షలు డైరెక్ట్ గా పెట్టి నువ్వు ఇల్లు కొనకు, ఆ 80 లక్షలు తీసుకువెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ లో వే. 9% నీకు ఏదైతే వడ్డీ రేట్ హోమ్ లోన్ కి వెళ్తుందో దాంట్లో 1% తగ్గిన, అంటే 8%కి నీకు ఫిక్స్డ్ డిపాజిట్ లో రిటర్న్ వచ్చిన, ఆర్ 7%కి నీకు రిటర్న్ ఫిక్స్డ్ డిపాజిట్ లో వచ్చినా నువ్వు 50 లక్షలు 35 లక్షలు సేవ్ చేసుకోవచ్చు, ఆలోచించు అని చెప్తూ చివర్లో ఏం చెప్పాను షార్ట్ లో, దీని కారణంగా ఆ పెద్ద మొత్తంలో డబ్బులు ఏదైతే ఉందో అది నీ దగ్గరే ఉంటుంది. నువ్వు కావాలనుకుంటే ఆ లోన్ నే క్లియర్ చేస్తే, హోమ్ లోన్ నే క్లియర్ చేస్తే, వద్దనుకుంటే నీ దగ్గర పెట్టుకో, రేపు పొద్దున ఎమర్జెన్సీ అయినప్పుడు నీకు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది. ఇది ఒక షార్ట్ ముఖ్య ఉద్దేశం. దీన్ని మీకు నేను క్లియర్ గా ఫస్ట్ డేటాతో ఎక్స్ప్లెయిన్ చేసి, దాని తర్వాత దీని వెనకుంటున్న వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమ్ లోన్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి చేతిలో డబ్బులు ఉండి కూడా ఆ డబ్బులతో ఇల్లుకు వెళ్ళిపోతాను, ఈ లోన్ నాకు ఈఎంఐ ఉన్నంత వరకు ఆ ఇల్లు నాది కాదు, అది బ్యాంక్ వాడిదే అనే ఒక ఉద్దేశం, చిన్న సైకలాజికల్ థింకింగ్ కాకుండా ఏం ఆలోచించి ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 30 లక్షలు మన దగ్గర ఉంది, స్టిల్ మనం లోన్ కి వెళ్ళాం అనుకోండి, 30 లక్షలు అలా బ్యాంక్ లో పెట్టేసి లోన్ కి వెళ్ళాం అనుకోండి, రౌండ్ ఆఫ్ గా 20 సంవత్సరాలు తీసుకుంటాను. 10 తీసుకోండి, 20 తీసుకోండి, 30 తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పేదైతే జరుగుతుంది. 20 సంవత్సరాలు తీసుకుందాం. హోమ్ లోన్ మనకి 9% వడ్డీ రేట్కి వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఎలాగో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కదా, 9% వడ్డీకి వస్తుంది అనుకుందాం. చూస్తే మనం తీసుకున్న 30 లక్షల మీద 34,78,000 రూపాయలు మనం వడ్డీ కడతాం 20 సంవత్సరాలకి. మనకేమనిపిస్తుంది, బ్యాంక్ లో డబ్బులు 30 లక్షలు పెట్టుకుని 34 లక్షలు నేను హోమ్ లోన్ వాడికి వడ్డీ కట్టాలా, నాకు అవసరం లేదనుకొని, హోమ్ లోన్ నాకు వద్దనుకొని డబ్బులు కట్టి ఇల్లు తీసేసుకుందాం అనుకుంటాం కదా. కానీ అదే 30 లక్షలు తీసుకువెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ వేద్దాం, 7% వడ్డీయే చూస్తున్నాను. ఇక్కడ 9% మనం హోమ్ లోన్ తీసుకున్నాం, 8% కూడా మనం వర్కౌట్ చేయొచ్చు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో వడ్డీ రేట్లు కట్ అయిన తర్వాత కూడా. బట్ 7% కే చూద్దాం, మల్టిపుల్ బ్యాంక్స్ లో వేసాం అనుకుందాం, 7% కి చూద్దాం. 20 సంవత్సరాల్లో మనకు వచ్చేది 1,20,00,000. అదే 30 లక్షలు మనం బ్యాంక్ లో వేసేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకొని వడ్డీ రూపంలో తెచ్చుకుంటే 1,20,00,000 వచ్చి ఉంటుంది. అదే మనం ఇక్కడ హోమ్ లోన్ ద్వారా మొత్తానికి కడుతున్నది 64 లక్షలు, పోనీ 65 లక్షలు, ఇంచుమించుగా డబుల్ ఉంది కదా. ఎగ్జాక్ట్ డబుల్ కాదు, ఆల్మోస్ట్ 90% అబో దగ్గరగా ఉంది కదా. సో మన దగ్గర డబ్బులు
పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు లోన్ కి వెళ్లకుండా అదే డబ్బుల్ని ఎఫ్డీలో వేసుకోవడం ద్వారా ఆర్ ఇంచుమించు అదే రిటర్న్ ఇస్తున్న గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా గవర్నమెంట్ బాండ్స్ కూడా మనకి 7% దగ్గరగా రిటర్న్ వర్కౌట్ చేస్తున్నాయి కాబట్టి వాటిలో వేసుకోవడం ద్వారా మనకి బెనిఫిట్ ఉంది లోన్ కట్టుకుంటూ వెళ్ళడం. ఎందుకు నేను దాంట్లో చెప్పాను, లోన్ అనేది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెకానిజం ప్రకారం వర్క్ అవుతుంది. ఒక ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ కలిపి ఉంటున్న అమౌంట్ లో స్టార్టింగ్ లో మనం కడుతున్న డబ్బుల్లో మన ప్రిన్సిపల్ కూడా కొంత అయినా ఎక్కువ తగ్గదు. స్టార్టింగ్ లో కొంత ఈ మన అసలు తగ్గుతూ దాని మీద క్యాలిక్యులేట్ అయ్యే వడ్డీ కూడా తగ్గుతూ ఫైనల్ గా మనం కట్టేది అసలే వడ్డీ కట్టం. బికాస్ ఆ వడ్డీ తగ్గిపోతూ వచ్చి ఉంటుంది ప్రిన్సిపల్ తగ్గిపోవడం కారణంగా. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్, స్టాక్ మార్కెట్, బాండ్స్ ఇంకేమైనా చూడండి, అందులో నుంచి మీకు వచ్చే డబ్బుల్ని మళ్ళీ ఫర్దర్ గా మీరు వేసుకుంటూ వెళ్ళారనుకోండి, అది కాంపౌండ్ అవుతున్నట్టే కదా, మీ అసలు పెరుగుతున్నట్టే, దాని మీద వడ్డీ పెరుగుతున్నట్టే. సో కాంపౌండింగ్ నేచర్ ఉండడం కారణంగా రిడ్యూసింగ్ బ్యాలెన్స్ ఉంటున్న ఈ హోమ్ లోన్స్ ఒక వడ్డీని మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ వడ్డీ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉన్నా సరే ఇక్కడ మనకి ఎఫ్డీలో 7% వస్తుంది. హోమ్ లోన్ లో మనం 9% దగ్గరగా కడుతున్నాం, స్టిల్ ఇదే బీట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక వెర్షన్ విందాం దీనికి. ఆ డబ్బుల్ని నేను నా దగ్గర పెట్టుకోను, ఆ డబ్బులతో నేను ఇల్లు కొనేస్తాను. ఏదైతే ఈఎంఐ ఉందో 26,992 రూపాయలు ఉంది కదా, దాన్ని నేను నెల ఫిక్స్డ్ డిపాజిట్ లోనే వేసాను అనుకుందాం. 7% వడ్డీకి నెల ఎఫ్డీలోనే 7% దానికి వేసాను అనుకున్నా. 1,37,00,000 నాకు వస్తుంది కదా. ఇంతసేపు మీరు గొంతు చించుకొని అరిచింది 1,20,00,000 కోసమే. అదే నేను ఆ డబ్బుల్ని డైరెక్ట్ గా వెళ్ళి కొనేస్తే, ఇల్లు కొనేస్తే, మీరు ఏదైతే లోన్ తీసుకోమంటున్నారో ఆ లోన్ లో నాకు ఏదైతే ఈఎంఐ ఉందో ఆ ఈఎంఐని ఎస్ఐపి వేసుకుంటేనే మీరు చెప్తున్న రిటర్న్, క్యాలిక్యులేటెడ్ రిటర్న్ కంటే కూడా నాకు ఇక్కడ ఇంకా రిటర్న్ ఎక్కువ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, మీ దగ్గర ఉన్న 30 లక్షల్ని లాంగ్ టైమ్ లో బాండ్స్ లోనో, గవర్నమెంట్ బాండ్స్ లోనో, ఎఫ్డీ లోనో వేసేసి 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అలా మళ్ళీ రిపీట్ చేసుకోమంటే మీరు చేయగలుగుతారేమో. కానీ నెల మీకు ఈవెన్ జీతం పెరిగినా సరే 26,992 రూపాయలు, పోనీ 27,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇల్లు కోసం మీరు ఇలా చేస్తే మీకు ఇంత రిటర్న్ వస్తుంది అంటే మీరు చేయలేరు. అదే మీరు లోన్ తీసుకుంటే ఈఎంఐ అంటే ఖచ్చితంగా పే చేస్తారు. సో డైరెక్ట్ గా మన దగ్గర ఉన్న డబ్బుల్ని పెట్టేసి ఇల్లు కొనేసి ఏదైతే లోన్ తీసుకోమంటున్నానో దాంట్లో ఉంటున్న ఈఎంఐని మీరు ఎస్ఐపి వేసుకుంటేనే మీకు ఎక్కువ డబ్బులు వస్తుంది. ఆ డబ్బుల్ని ఎఫ్డీలో వేస్తే కాదు. కానీ ఇక్కడ డిసిప్లైన్ లోపిస్తుంది. డిసిప్లైన్ చాలా మందికి ఉండదు. నెల ఖచ్చితంగా ఇంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయరు. అదే ఈఎంఐ ఉంటే కడతారు. ఇది కాదు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఏదైతే ఇక్కడ నేను చెప్తున్నానో అది లంసమ్ మనీ, పెద్ద మొత్తంలో ఉంటున్న డబ్బులు, అది మీ దగ్గర ఉందంటే అవసరానికి మీ డబ్బులు ఉపయోగపడుతుంది. అలా కాదు నేను ఆ డబ్బుల్ని కట్టేస్తాను, నెల ఎస్ఐపి చేస్తానంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంత పెద్ద మొత్తంలో డబ్బులు మీకు తెలిసిన వాళ్ళు ఇవ్వకపోతే బ్యాంక్స్ కూడా ముందుకు ఇవ్వవు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇల్లు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు హోమ్ లోన్ 9% కి ఇస్తారేమో, కానీ మీరు ఇల్లు తీసేసుకున్న తర్వాత కొలేటరల్ లోన్ తాకట్టు పెట్టి తీసుకోండి, వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఈ వడ్డీకి రాదు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇది ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ లో ఉండడం కారణంగా ఈ వడ్డీ. మీకు సిబిల్ స్కోర్ బాగాలేకపోయినా ఇంకో వేరే కండిషన్స్ తోనో 10%, 12%, 13%, 15% హోమ్ లోన్లు ఇచ్చేటివి కూడా ఉన్నాయి. అండ్ మీరు కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలని మల్టిపుల్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రై చేస్తూ మీకు మంచి వడ్డీ రేట్ వర్క్ అవ్వకపోవడం, మీకు లోన్ ఇవ్వను అని ఎవరైనా అంటున్నారు అనుకోండి, ఒకసారి ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళ దగ్గర ప్రయత్నించండి. 8.6% పర్ యానం నుంచి వడ్డీ రేట్ తో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. 15 lakhs మినిమం హోమ్ లోన్ అక్కడి నుంచే ఇస్తారంటున్నారు. హోమ్ లోన్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేశారనుకోండి, ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేసి డేటా అంతటిని తెలుసుకొని మీకు లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది, ఎంత వడ్డీ రేట్ వర్క్ అవుతుంది, ఇవన్నీ మీతో మాట్లాడి 100% డిజిటల్ గానే అంతా ఆన్లైన్ లోనే మీకు లోన్ ని ప్రాసెస్ చేసేస్తారు. ఫ్లోటింగ్ రేట్ ఉంటున్న ఎవరు కూడా ప్రీపేమెంట్ ఛార్జెస్ తీసుకోకూడదు, ముందుగా పేమెంట్ చేస్తుంటే ఛార్జెస్ తీసుకోకూడదు. కాబట్టి ఇదేం ఫీచర్ కాదు, బట్ ఆన్లైన్ లోనే మీకు అంతా అయిపోతుంది. ఎక్కడైనా మీకు హోమ్ లోన్ ఉన్నా, నేను ఇందాక చెప్పాను కదా, హోమ్ లోన్ ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడం వడ్డీని తగ్గించుకోవచ్చని, ఆ రకంగా కూడా మీరు వీళ్ళకి హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఎంత వడ్డీ రేట్ వర్కౌట్ అవుతుందో కూడా తెలుసుకొని ట్రాన్స్ఫర్ నేను సజెస్ట్ చేయను. మీరుంటున్న బ్యాంక్ తోనే బార్గెన్ చేయడానికి పవర్ వస్తుంది. వేరొకరు నాకు అంతకిస్తా అంటున్నారు, మీరు కూడా నాకు అంతకిస్తే మీ దగ్గర ఉంటారు, లేకపోతే వెళ్తానంటే వాళ్ళు తగ్గించే అవకాశం ఉంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. డీటెయిల్స్ ని ఫిల్ చేశాక మీకు కాల్ చేస్తారు కదా, మీకు ఆల్రెడీ లోన్ ఉంటున్న డీటెయిల్స్ చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఎంత వడ్డీ రేట్ వస్తుందని అడగండి. ఆర్ మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నా, మీకుంటున్న శాలరీ, మీకుంటున్న సిబిల్, వీటన్నిటిని మెన్షన్ చేసి ఎంత వడ్డీ రేట్ కి మీకు హోమ్ లోన్ వస్తుంది అనేది కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి గమనించండి. బట్ ప్రాపర్ గా మీకు అంతా కానీ ఉందనుకోండి, ఇప్పుడు 9% కంటే బిలోనే హోమ్ లోన్ రేట్ వర్కౌట్ అవుతుంది. సో ఏ పెద్ద మొత్తంలో డబ్బులు మీకు బ్యాంక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నేను వద్దు, నేను ఎస్ఐపి చేస్తే నాకు ఇంకొంచెం మిగులుతుంది కదా, అయినా నాకు లోన్ టెన్షన్ ఎందుకు, నేను కట్టేస్తాను, నా ఇల్లు నాదే అనే ఒక చిన్న సైకలాజికల్ ఫీల్ కోసం మీరు ఏదైతే చేస్తున్నారో ఆ డబ్బులు మీ దగ్గర లేకపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతిసారి మీరు సఫర్ అవుతారు. డబ్బులు ఉంచండి, లిక్విడ్ ఉంచండి. క్యాష్ ఈస్ కింగ్. అది మిమ్మల్ని కొంచెం మనోధైర్యంగా ఉంచుతుంది. అది ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడతారా, స్టాక్ మార్కెట్ లోనా? 20 సంవత్సరాల క్రితం నేను స్టాక్ మార్కెట్ లోనే స్లో
స్లోగా మంత్లీ డివైడ్ చేసుకొని పెట్టుంటాను. ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్ రిస్క్ వద్దు, నాకు ఎందుకు స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెడతాను. పెట్టండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. మీ ఏజ్ బాగా ఎక్కువ అనుకోండి, 60 years అబౌవ్ అనుకోండి, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఉంది, 30 లక్షల వరకు కూడా మీరు అందులో డబ్బులు పెట్టాలి. లేకపోతే మంత్లీ ఇన్కమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది, 7.4% వస్తుంది. ఎఫ్డీలో వేసుకోండి, ఎక్కడైనా వేయండి. నేను మాట్లాడతాను, ట్యాక్స్ గురించి కూడా మాట్లాడతాను. అయితే దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యాష్, మన లిక్విడిటీ మనకి దగ్గరలో ఉంటుంది. మనకు కావాలన్నప్పుడు మనకు అది పనిచేస్తుంది. డబ్బులు మనకు ఉపయోగపడుతుంది, మన డబ్బులు మనకు ఉపయోగపడుతుంది. స్థిరాస్తి అలానే ఉంటుంది. సో స్థిరాస్తి కోసం లిక్విడ్ గా ఉంటుంది, క్యాష్ ని డైరెక్ట్ గా డంప్ చేయొద్దు. స్థిరాస్తి కోసం అంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టద్దు అనేది నా ఒక ఒపీనియన్. ఇదే నేను మా ఇంట్లో చెప్పాను అనుకోండి, సగం మంది ఒప్పుకుంటారు, సగం మంది ఒప్పుకోరు. నేను మా ఇంట్లోనే అందరినీ కన్విన్స్ చేయలేను, మీరందరినీ కూడా నేను కన్విన్స్ చేయలేను. కానీ ఇది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పగలను కదా. నా ఒక అభిప్రాయం ఇది, మీరు ఒకసారి ఆలోచించండి. ఇదంతా కాదు, నాదే కరెక్ట్ అనుకోని కూడా అనుకోండి. బట్ ఇది తెలిసి ఇప్పుడు నేను చెప్తున్న లాజిక్ అంతా అర్థమై అప్పుడు నన్ను అపోజ్ చేయండి. అప్పుడు నేను చెప్పేది కరెక్ట్ కాదనుకోండి, మీకు సెట్ కాదనుకోండి. కానీ ఫస్ట్ అయితే తెలుసుకోండి. ట్యాక్స్ విషయానికి వద్దాం. ఇప్పుడు 12 లక్షల వరకు మనకి ఏ ట్యాక్స్ లేదు కదా. 12,75,000 మనకి ఏం ట్యాక్స్ లేదు. టీడీఎస్లు కట్ అయినా లాస్ట్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి మనం తెచ్చుకోవచ్చు. మీ ఇన్కమ్ బాగా ఎక్కువ అయితే దాని తర్వాత కేసు. కానీ ఇక్కడ తీసుకుంటున్నది 30 లక్షల లోనే కదా, చిన్న అమౌంట్. 12,75,000 సంథింగ్ సాలరీడ్ అయితే కాదు కదా, ఇంత దీనికంటే ఎక్కువే లోన్ ఇస్తారు. సో చిన్న లోన్ ఉంటున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు మీకు ఫరక్ పడదు, మీకు ఏం చేంజ్ రాదు. ఎందుకంటే ఇదంతా మీ ఇన్కమ్ ట్యాక్స్, ఫ్రీ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లోనే కవర్ అయిపోతుంది. 12,75,000 లోపు మీకు ఉంటున్నది ట్యాక్స్ ఫ్రీ. సో ఏదైతే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్, వడ్డీ సంవత్సరం క్రెడిట్ అవుతూ ఉంటుందో దాని మీద మీరు ట్యాక్స్ పే చేయరు. మళ్ళీ ఆ వడ్డీని ఫిక్స్డ్ డిపాజిట్ లోనో ఇంకెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది కాంపౌండింగ్ అవుతూనే వెళ్తుంది. లేదు ఇక్కడ నేను 30 లక్షల లోన్ తీసుకున్నాను, అలా కాదు, మీరు అక్కడ 80 లక్షల లోన్ తీసుకున్నారు కదా, 6 కోట్ల రూపాయలు, 2 కోట్లు, ఎలా అయినా ఇప్పుడు చెప్తున్నదే ఫాలో అవ్వాలంటే నేను స్టిల్ అదే ఫాలో అవుతాను. ఏదైతే మనకి దాని ద్వారా లాభం వస్తుందో ట్యాక్స్ అంతా పోగా కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను చూస్తున్న మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా నాకు ఆ డబ్బుల్ని పక్కకు పెట్టడమే బెటర్ గా కనిపించింది. లేదు మీకు బెటర్ గా కనిపించట్లేదు, కొంచెం తేడా వస్తుంది అనుకోండి, ఇటు క్యాలిక్యులేట్ చేయండి, కొంచెం తేడా వస్తుంది అనుకోండి, స్టిల్ ఆ కొంచెం తేడాకి అంత పెద్ద మొత్తంలో డబ్బులు మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనో, నచ్చిన ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ బాండ్స్, లేకపోతే ఇంకేదైనా ఇతర రూట్స్ లో, తెలుసు కదా మీకు సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని వీడియోలో చెప్పాను కదా ఏమేమి ఉన్నాయి, వాటిలో ఎక్కడో ఒకటి పెట్టి అవసరానికి మీకు ఆ డబ్బులు ఆదుకోవడానికి రెడీగా ఉందంటే లైఫ్ లో మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది. ఈ యాంగిల్ ఒకసారి ఆలోచించండి. నా బాధ అది. మన రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా అప్పు అనేది నెగిటివ్ గా చూస్తాం. తప్పులేదు, ఏ అప్పు నెగిటివ్ గా చూడాలి. ఐఫోన్ కొనాలనుకుంటున్నాను, అది నెగిటివ్ గా చూడండి. ఆల్రెడీ మన దగ్గర ఒక చిన్న కారు ఉంటున్నా, నాకు పెద్ద కారు కావాలి, దానికోసం అప్పు వెళ్తాను, దాన్ని నెగిటివ్ గా చూడండి. ఇంకేదైనా అనవసరపు ఫర్నిచర్, వాటిని నెగిటివ్ గా చూడండి. బట్ హోమ్ తీసుకోవాలని మీ దగ్గర డబ్బులు ఉండి, చేర్చి పెట్టుకొని డబ్బులు ఉండి, ఆర్ ఎక్కడో ఏదో అమ్మితే డబ్బులు వచ్చింది దాని ద్వారా కొనేద్దామని చూడకండి. లోన్ వస్తుంటే, తక్కువ వడ్డీకి లోన్ వస్తుంటే ఒక్కసారి లెక్క వేసుకోండి. నేను ఎట్లా వెళ్ళాలని చెప్పట్లేదు, లెక్క వేసుకోండి. ఏది ఎలా ఉందనేది లెక్క వేసుకోండి. ట్యాక్స్ తో పాటు లెక్క వేసుకోండి. మీకు అర్థమవుతుంది ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కొంచెం అటు ఇటుగా ఉన్న క్యాష్, మీరు పిలవగానే వచ్చే క్యాష్ మీకు లైఫ్ లో ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అవసరం ఉంటుందా రాదా పక్కన పెట్టండి, లైఫ్ లో ధైర్యం ఇంపార్టెంట్. ఓవర్ ద పీరియడ్ మీకు ఈఎంఐ ఉందనుకోండి, నెలలా కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా మీరు సేవింగ్స్ కూడా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులే మీరు ఏదైతే లంసమ్ అమౌంట్ ఉందో అదే మీ సేవింగ్స్ ని కమింగ్ టైమ్స్ లో మీకు కావాల్సిన ప్లాన్స్ ని కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూసుకుంటది. లేదు ఇక్కడ నేను ఎస్ఐపి చేస్తే అంటే ఆ డబ్బులతో తీసేసుకొని నెల నేను ఎస్ఐపి చేస్తానంటే మాత్రం గుర్తుంచుకోండి, డిసిప్లైన్ అండ్ మంత్లీ మీకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ పెరగడం, ఇంట్లో వాళ్ళు కూడా వస్తుంది కదా ఖర్చు పెడదాం ఏం పోయింది అనేలాగా వెళ్ళడం వెళ్తుంది. సో ఫైనలీ మీ దగ్గర లంసం ఉండి ఆ లంసం మొత్తాన్ని మీరు హోమ్ లోన్ కి వెళ్ళిపోకుండా నేను చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా మీరు నెలవారీ ఈఎంఐని కట్టగలిగే స్టేజ్ లో ఉంటే, ఇది కూడా ఇంపార్టెంటే కదా. డబ్బులు మొత్తాన్ని మనం హోమ్ కొనేసిన నెలవారీ ఈఎంఐ కట్టే స్టేజ్ లో కూడా మనం ఉండాలి కదా. కట్టలేని స్టేజ్ లో ఉంటే ఆలోచించద్దు, ఆ డబ్బులతో ఇల్లు కొనేసేయండి, ఇన్వెస్ట్మెంట్ అవన్నీ తర్వాత. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే మీరు అది చేయండి. బట్ నేనేం చెప్తానంటే ఫైనాన్షియల్ గా మీరు స్టెబిలైజ్ అవ్వనప్పుడు మాత్రం పెద్ద మొత్తంలో లోన్స్ కి వెళ్ళొద్దు. ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ అవ్వకుండా, సెటిల్ అవ్వకుండా ఇల్లు కొంటే అది నిజంగా మీకు మనశ్శాంతిని ఎంతో కాలం ఇవ్వదు. అండ్ ఇది హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే టైం టు టైం ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లని కట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యూచర్ లో పెంచొచ్చు కూడా, బట్ కట్ చేసినా పెంచినా మీకు 2 ఆప్షన్స్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. మీరు ఈఎంఐని తగ్గించుకుంటారా, వడ్డీ రేట్లని కట్ చేస్తున్నప్పుడు మీరు ఈఎంఐని తగ్గించుకుంటారా, ఆర్ మీ ఈఎంఐ అలానే పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు మీ లోన్ క్లియర్ అవ్వాలో అది తగ్గించుకుంటారా అని అడుగుతారు. వడ్డీ రేట్ని పెంచుతున్నప్పుడు, ఆర్బీఐ వాళ్ళు పెంచుతున్నప్పుడు, ఇది ఇప్పుడు అలా జరగదులేండి ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచడం, బట్ ఒక 10 years 20 years ఎప్పుడో ఒక పీరియడ్ లో పెంచారనుకోండి, 5-10 years లో ఎప్పుడో ఒకటి వడ్డీ రేట్ని పెంచినప్పుడు కూడా మీ ఈఎంఐని అదే ఈఎంఐ కాకుండా ఇంకొంచెం ఈఎంఐని పెంచుకుంటారా, లేకపోతే అదే ఈఎంఐని మెయింటైన్ చేస్తూ 20 సంవత్సరాలు క్లియర్ అవ్వాల్సిన లోన్ ని 22, 23, 25 సంవత్సరాలు టెన్యూర్ ని పెంచుకుంటారా? ఈ 2 ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఈ లాజిక్ మీకు అర్థమైందంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలో మీరు ఈజీగా డిసైడ్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ
మీరు చూడండి 50 లక్షల లోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పటి వరకు 30 లక్షల లోన్ కదా మాట్లాడాం. 50 లక్షల లోన్ 20 సంవత్సరాలకి 9% వడ్డీ రేట్ చూస్తే మీరు తీసుకున్న అసలు మీద 50 లక్షల మీద 57,96,000 రూపాయలు వడ్డీ కడతారు. నెల ఈఎంఐ 44,986 రూపాయలు. ప్రెసెంట్ ఉంటున్న సినారియోలో వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు కాబట్టి వడ్డీ రేట్ ఇప్పుడు 9% నుంచి ఆర్బీఐ వాళ్ళు రీసెంట్ గా 25 బేసిస్ పాయింట్స్, ఇంకొకసారి 25 బేసిస్ పాయింట్స్, 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. 0.5% కట్ చేశారు. అలా మీకు ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ 0.5% తగ్గింది అనుకోండి, దెన్ మీ ఈఎంఐ కాస్త నియర్లీ 1,595 రూపీస్ తగ్గి 43,391 కి వస్తుంది. సో ఇక్కడ మీరు ఈఎంఐ తగ్గించాలని వెళ్ళారనుకోండి, మీ ప్రెసెంట్ ఉంటున్న ఈఎంఐ 44,986 కాస్త 1,595 రూపీస్ తగ్గి 43,391 కి వస్తుంది. అలా మీరు ఓవరాల్ గా మీ టెన్యూర్ కంప్లీట్ అయ్యేసరికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి వడ్డీ రేటు తగ్గడం కారణంగా 4 లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకుంటున్నట్టు. నెలవారీ ఈఎంఐ తగ్గింది కూడా, మీకు 1,595 రూపాయలు తగ్గింది కూడా. సో 4 లక్షలు సేవ్ చేసామంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనుకుంటాం. డబ్బులే సేవ్ చేయాలనుకుంటే హోమ్ లోన్ రిలేటెడ్ గా. అలా కాదు, టెన్యూర్ ని తగ్గించారనుకోండి, అంటే మీ ఈఎంఐలు అలానే ఉంచి ఆ 1,595 రూపాయలు మీరు ఏదైతే తగ్గిందో ఈఎంఐ అది నేను తగ్గించుకొని అలానే ఉంచేస్తాను, టెన్యూర్ ని తగ్గిస్తాను. 20 సంవత్సరాల టైం పీరియడ్ కదా, ఈఎంఐ అలానే ఉంటే 9% లెక్కన చూసినప్పుడు ఈఎంఐ ఇలా 8.5% వడ్డీ పడినప్పుడు అదే ఈఎంఐకి సంవత్సరాలు తగ్గిపోవాలి కదా. అలా మీ 20 సంవత్సరాల లోన్ అనేది 2 సంవత్సరాల 3 నెలలు త్వరగా క్లియర్ అయిపోతుంది అనమాట. అలా త్వరగా క్లియర్ అయిపోవడం ద్వారా 9,63,000 రూపాయలు మీరు వడ్డీని సేవ్ చేసుకుంటారు. మొదటి కేసులో ఈఎంఐ తగ్గించుకుంటే 4 లక్షలే సేవ్ అయింది. రెండో కేసులో 9,60,000 రూపాయలు సేవ్ అయింది. అలా చూసినప్పుడు టెన్యూర్ ని తగ్గించుకోవడమే మంచిదనేలా మనకు అనిపిస్తుంది కదా. ఇన్ఫాక్ట్ మ్యాథమెటికల్ గా కూడా అదే కరెక్ట్. ఎప్పుడైనా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు టెన్యూర్ నే తగ్గించుకోవాలి, సేమ్ ఈఎంఐనే పే చేయాలి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు ఈఎంఐ ని పెంచుకోవాలి, సేమ్ టెన్యూర్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. ఎంత ఈఎంఐ అయితే అంత ఈఎంఐ ని పెంచుకొని సంవత్సరాలు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఎవరికి అంటే ఫైనాన్షియల్ గా నాకు మంచిగా డబ్బులు వస్తుంది, ఆ ఎక్స్ట్రాగా వస్తున్న డబ్బుల్ని నేను వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాను, నాకు ఎలా అయినా హోమ్ లోన్ త్వరగా క్లియర్ అవ్వాలి వీళ్ళకి. అలా కాకుండా నా నెలవారీ ఈఎంఐలతో నాకు ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు నేను ఈఎంఐని తగ్గించుకుంటే నా ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగుపడతాయి, ఆర్ నేను ఆ డబ్బుల్ని లాంగ్ టర్మ్ లో 20 సంవత్సరాల టైం పీరియడ్ ఉంది కాబట్టి నేను స్టాక్ మార్కెట్ లో ఎస్ఐపి చేస్తాను, డిసిప్లైన్ గా ఎఫ్డీలో వేసుకుంటాను, డిసిప్లైన్డ్ గా లిక్విడ్ లో మెయింటైన్ చేస్తాను అని అనుకుంటే దెన్ మీరు టెన్యూర్ ని తగ్గించి డబ్బులు సేవ్ చేద్దామని కూడా థింక్ చేయాల్సిన నీడ్ లేదు. ఇక్కడ డబ్బులు ఎంత సేవ్ అవుతుందని కాదు మీరు క్యాల్కులేట్ చేయాల్సింది. అదే డబ్బులు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెట్టుంటే కూడా ఎంత మీకు బెనిఫిట్ వచ్చేది అనేది. హోమ్ లోన్ రిలేటెడ్ గా పరిగెత్తి మనం కట్టాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. ఎందుకంటే అదే డబ్బులు మీకు లిక్విడ్ గా ఒక పక్కన ఉంటే అవసరమైనప్పుడు మీకు వస్తుంది. ఇక్కడ కూడా మీరు అనొచ్చు నేను టాప్అప్ లోన్ తీసుకుంటాను, కొంత కట్టేశాక మళ్ళీ నేను లోన్ తీసుకుంటాను, అవసరమైనప్పుడు నేను తీసుకుంటానని. బట్ ఆ పేపర్ వర్క్, బ్యాంక్ కు వెళ్ళడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా కూడా మనం ఫేస్ చేయాలి కదా. ఇమీడియట్ గా చిటికి వేస్తే రాదు కదా, కొంత టైం పీరియడ్ పడుతుంది. సో మన దగ్గర లిక్విడ్ గా క్యాష్ లేదు అనుకుంటే హోమ్ లోన్ ఉంటున్నప్పుడు టాప్అప్ లోన్ మనకు ఒక మంచి ఆప్షనే. బట్ మీరు బ్యాంక్ మేనేజర్ ని కూడా కొంత కన్విన్స్ చేయాలి కదా. అండ్ కొన్ని దగ్గర బ్యాంక్ మేనేజర్లు ఏంటంటే ఆ డబ్బులు ఖచ్చితంగా ఇల్లు రిలేటెడ్ గానే వాడాలి, ఆ ఇంటి పరంగానే వాడాలనేలా కూడా మీకు చెప్తూ ఉంటారు. అన్నిటి దగ్గర కాదు, కొన్నిటి దగ్గర. సో కాబట్టి నేనేం చెప్తానంటే లిక్విడ్ గా మీరు స్ట్రాంగ్ గా లేకపోతే, ప్రాపర్ గా మీకు పిలిస్తే వచ్చే డబ్బులు మీ దగ్గర లేకపోతే, కేవలం హోమ్ లోన్ రిలేటెడ్ గానే త్వరగా క్లియర్ చేసేయాలనే తాపత్రయంలో లిక్విడ్ గా క్యాష్ పరంగా మిమ్మల్ని స్ట్రాంగ్ గా చేసుకోకుండా ట్రాప్ సైడ్ మూవ్ అవ్వకండి. లిక్విడ్ గా కూడా అసెట్స్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్, స్టాక్ మార్కెట్, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ బాండ్స్. మీరు పిలిచినప్పుడు మీకు డబ్బులు వచ్చేలా, అవసరమైనప్పుడు డబ్బులు వచ్చేలా. వేరొకరి దగ్గర నుంచి డబ్బులు, పర్సనల్ లోన్ కి డబ్బులు, ₹2, ₹5 వడ్డీకి డబ్బులు కాకుండా పిలిచినప్పుడు డబ్బులు వచ్చేలా పెట్టుకోవడం. మీకు నేను ఎందుకు చెప్తున్నాను అనేది అవసరం వచ్చినప్పుడే అర్థమవుతుంది. అవసరం రాలేదనుకోండి మనం నష్టపోవట్లేదు. నేను అందుకే స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్స్ చూపించాను. హోమ్ లోన్ భారీగా వడ్డీ వేసేసేదేం కాదు. అంత భారీగా వడ్డీ వేసే హోమ్ లోన్ ఎవరైనా తీసుకుంటున్నారంటే అది నాకు సంబంధించి ఫైనాన్షియల్ బ్లండర్. అది 12%, 15% హోమ్ లోన్లు కూడా బయట సిబిల్ స్కోర్ బాగాలేని వాళ్ళకి, రిస్క్ తీసుకున్న వాళ్ళకి ఇస్తుంటే అది నాకు తెలిసి లాజిక్కే కాదు. ప్రెసెంట్ ఉంటున్న రేట్స్ లో ఒకప్పుడు బెటర్ ఏమో. అప్పుడు చెప్తుంటారు చాలా మంది కామెంట్ సెక్షన్ లో, 5 years బ్యాక్ 10 years బ్యాక్ నాకు ఇలా ఉండేది రేట్, ఇప్పుడు ఇలా ఉంది, ఇంత అడ్వాంటేజ్ నాకు వచ్చిందని. ఇదే నెక్స్ట్ 5 years తర్వాత చెప్పండి, ఏ అసెట్ క్లాస్ అయినా స్ట్రెచ్ అయినప్పుడు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది, కొంత కూల్ అవుతుంది పీరియడ్. ఆ టైంలో పెద్దగా పెరగవు, అమ్మేవాడు పెద్దగా తగ్గించడేమో, వాడికి అవసరం లేక డబ్బులు, స్టాగ్నెంట్ అయిపోతుంది మార్కెట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తాను, లిక్విడ్ గా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు లిక్విడ్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు, మీకు మంచిగా డబ్బులు ఉంది, మీ దగ్గర లిక్విడ్ అసెట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, గోల్డ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవసరానికి మీరు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు ఏం చేయాలో మీకు తెలియట్లేదు, మీరు అంత స్ట్రెస్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు, లైఫ్ లో అంతా సెటిల్డ్ ఉంది, క్లియర్ చేసేసుకోండి లోన్. అప్పుడు క్లియర్ చేసుకోండి లోన్. నా ఇంటెన్షన్ అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా మీకు. ఉంటున్న పరిస్థితిని బట్టి మూవ్ అవ్వండి. కానీ నేను రీల్ లో ఏం చెప్పాను, ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ లో ఏం చెప్పాడు, ఇలా చేస్తే ఇన్ని లక్షలు సేవ్ అవుతుందంట. సేవ్ అవుతుంది కరెక్టే, మొత్తం డబ్బుల్ని మిగిలిపెట్టిన మొత్తాన్ని మీరు లోన్ క్లియర్ చేసి ఇది నా ఇల్లు అని కూర్చుంటారు. రేపు ఒక అవసరం వస్తుంది, 10 లక్షలు, 20 లక్షలు, అదే ఇల్లుని తాకట్టుకు పెడతారు, కొలెటరల్ లోన్ పెడతారు, వాడు ఎంత వడ్డీ చార్జ్ చేస్తాడు? ఆలోచించుకోండి. లిక్విడ్ గా కూడా అసెట్స్
అసెట్స్ ని మెయింటైన్ చేయండి, ఆస్తుల్ని మెయింటైన్ చేయండి. ఇల్లిక్విడ్ గా స్థిరాస్తుల్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అవసరమైనప్పుడు లిక్విడ్ గా అసెట్స్ లేనప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. కాబట్టి హోమ్ లోన్ మంచి లోన్. ఎంత టైం పీరియడ్ కుంటే అంత టైం పీరియడ్, ఎన్ని లక్షలు మీరు వడ్డీ కడుతున్నా ఆ ఎక్స్ట్రాగా ఏదైతే మీరు త్వరగా క్లియర్ చేయాలని హోమ్ లోన్ కి డబ్బులు కట్టేస్తుంటారో అదే డబ్బుల్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఉంటే 20-30 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఉంటే స్టాక్ మార్కెట్ లో పెట్టుకోవడం మంచిదే కదా. 20-30 సంవత్సరాలు అంటే టైం పీరియడ్ బాగా టెన్యూర్ చాలా ఎక్కువ ఉందంటే మీరు అక్కడ ఏదైతే వడ్డీ కడుతున్నారో అంటే 10-20 సంవత్సరాలు అవడం 20-30 సంవత్సరాలు అవడంతో ఏదైతే మీకు వడ్డీ పెరిగిపోతుంది అన్నట్టు కంటికి కనిపిస్తూ ఉంటుందో దానికి మించిన రిటర్న్స్ ఇందాక నేను చూపించిన దగ్గర అంతా కూడా మీరు పొందొచ్చు. సో ఇక్కడతో మీకు రీల్స్ ఆర్ షార్ట్స్ ఆర్ యూట్యూబ్ లో ఉంటున్న కంటెంట్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్స్ లో ఏదైతే చెప్తున్నారో మ్యాథ్స్ నెంబర్ ఏదైతే చెప్తున్నారో ఈ అవసరానికి తగ్గట్టు ఎలా మార్చుకోవాలో మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఫైనలీ హోమ్ లోన్ నేను త్వరగా క్లియర్ చేసుకోవాలి, నాకు ఉండాల్సిన నీడ్ లేదు. సైకలాజికల్ ఫ్యాక్టర్ కి నేను రెస్పెక్ట్ చేస్తాను. నేనేమనుకుంటున్నాను అనేది కాదు, మీకేది కంఫర్ట్ ఉందనేది నేను చూస్తాను. మీకు అంత అవేర్నెస్ వచ్చి స్టిల్ మీరు వెళ్ళాలనుకుంటున్నారు, హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేయాలనుకుంటున్నారు, దెన్ ఒక్కొక్క ఆప్షన్ మీ ఈఎంఐని 10% పెంచడానికి ప్రయత్నించండి. 10% ఏంటి 20%, 30% మీకు ఎంత వీలైతే అంత. మిగిలిన ఖర్చులన్నీ కంఫర్టబుల్ గా పోను ఎంతైతే మీ ఈఎంఐని పెంచుకుంటారో త్వరగా మీ హోమ్ లోన్ మొదటి సంవత్సరాల్లో కానీ పనిచేశారంటే త్వరగా క్లియర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ 10% తో చూద్దాం. 50 లక్షల లోన్, 9% ఇంట్రెస్ట్, టెన్యూర్ 20 సంవత్సరాలు ఏదైతే ఇందాక ఎగ్జాంపుల్ ఉందో అదే ఎగ్జాంపుల్. ఈఎంఐ 10% పెంచారనుకోండి, 20 సంవత్సరాల్లో క్లియర్ అవ్వాల్సిన మీ లోన్ 13.5 సంవత్సరాల్లో సుమారుగా క్లియర్ అయిపోతుంది. సుమారుగా మీరు వడ్డీని 16,20,000 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటున్నట్టు. నేను చేస్తానా? నాకు ఆప్షన్ ఉంటే నేను చేస్తానా? 20 సంవత్సరాలు కదా, ఆ రెస్ట్ ఆఫ్ ద మనీని నేను స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను. అక్కడ ఇంకా నాకు ఎక్కువ రిటర్న్ వస్తుంది. క్యాలిక్యులేషన్స్ వేసి చూపించట్లేదు, ప్రతిదాన్ని నెంబర్స్ తోనే ఎందుకు మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. దాంతో పోలిస్తే లాంగ్ టర్మ్ లో 13-20 సంవత్సరాలప్పుడు స్టాక్ మార్కెట్ లోనే రిటర్న్ ఉంటుంది. నేను చేయనేమో, మీకు వీలవుతుంటే మీరు చేయాలనుకుంటుంటే దాని సైడ్ వెళ్ళొచ్చు. రెండవది, ఎంతైతే ఈఎంఐ ఉందో నెల నెల మీరు కడుతున్న ఈఎంఐ ఎంత ఎగ్జాంపుల్ లో 44,986 రూపాయలు కదా. సంవత్సరం ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కట్టండి. 12 నెలలే కదా ఉన్నది. ఎక్స్ట్రా ఈఎంఐ అంటే 13వ నెలకు ఉంటుందా? మీరు బ్యాంక్ లో ఏదో ఒక నెల వెళ్ళి ఆ 44,986 45,000 రూపాయలు నా దగ్గర ఉంది, పార్ట్ పేమెంట్ చేయాలనుకుంటున్నాను, తీసేయండి అంటే అది మీకు అసలులోంచి వెళ్తుంది. అసలు నుంచి వెళ్తున్నప్పుడు మీరు కడుతున్న వడ్డీ అసలు కాకుండా ఎక్స్ట్రాగా మీరు కడుతున్న డబ్బులు అసలులోంచి వెళ్ళినప్పుడు బాగా వడ్డీ తగ్గుతుంది అనమాట. అలా సంవత్సరానికి ఒక ఈఎంఐ మీరు ఎక్స్ట్రాగా కడితే 20 సంవత్సరాల్లో క్లియర్ అవ్వాల్సిన మీ లోన్ 16 సంవత్సరాల 5 నెలల్లో క్లియర్ అయిపోతుంది. అలా మీరు వడ్డీగా 11 లక్షల దగ్గరగా సేవ్ చేసుకుంటున్నట్టు, 10,80,000 దగ్గరగా సేవ్ చేసుకుంటున్నట్టు. అండ్ ఈ రెండు కాకుండా బ్యాంక్స్ తో మీరు నెగోసియేట్ చేయొచ్చు, బేరం ఆడొచ్చు. ఏమని చెప్పంటే ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించారు, మీరేమో తగ్గించట్లేదు. కొత్తగా తీసుకున్న వాళ్ళకేమో తక్కువ వడ్డీ రేట్ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు. అయితే నేను ఈ లోన్ ఇక్కడ నుంచి ఇంకో బ్యాంక్ షిఫ్ట్ చేసుకుంటానని మీరు చెప్తే మోస్ట్లీ వాళ్ళు కొత్త వాళ్ళకి ఎలాంటి వడ్డీ రేట్ ఉందో అలాంటి వడ్డీ రేట్ కి మీ దాన్ని రీనెగోసియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది కాకుండా పార్షియల్ గా మీకు ఏదైనా పేమెంట్స్ వస్తున్నా, బోనస్లు వస్తున్నా, ఇంకేదైనా వస్తున్నా దాన్ని పెట్టి కూడా హోమ్ లోన్ క్లియర్ చేసేసుకోవచ్చు అని మీరు వింటుంటారు. నిజమే, దాని ద్వారా కూడా మంచిగానే మనకి డబ్బులు సేవ్ అవుతుంది. బట్ ఏం చేస్తున్నా స్టార్టింగ్ ఇయర్స్ లో చేయండి. మీకు నిజంగా హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేసుకోవాలంటే ఈజీగా అయిపోతుంది. లేట్ గా వెళ్లే కొద్దీ మీకు అడ్వాంటేజ్ తగ్గుతూ వెళ్తుంది. సగం తర్వాత వెళ్లే కొద్దీ ఆ టైం పీరియడ్ లో సగం తర్వాత నుంచి మీరు క్లియర్ చేసే కొద్దీ ఇంకా తగ్గుతుంది. లాస్ట్ లో క్లియర్ చేయడం కూడా యూజ్ లేదు. అది ఎలాగో మీరు అసలు కడుతున్నట్టే, వడ్డీని పెద్ద సేవ్ చేస్తున్నట్టే, ఇంకా చివరిలో కడితే. ఐ హోప్ మీకు ఈ హోమ్ లోన్ రిలేటెడ్ ఉంటున్న పూర్తి సమాచారం ఈ ఒక్క వీడియోతో అందిందని. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొత్తం సమాచారాన్ని హోమ్ లోన్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్క వీడియోలో అందాలని చూస్తున్నాను. గొంతు పోయింది ఇంతసేపు మాట్లాడి, ఆల్మోస్ట్ టైం కూడా 9 అయిపోయింది. ఇప్పటి వరకు మీరు ఎవరైనా చూస్తుంటే వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే స్కిప్ చేయకుండా ఫుల్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చూసాను ఇది ఈ టైం పీరియడ్ కి నేను ఇంకా చూస్తున్నానని. ఇట్లా హ్యాపీనెస్. ఇంత టైం పీరియడ్ పెడతారు, కావాలని డ్రాగ్ చేస్తారని అంటుంటారు, కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా 5-6 వీడియోలు చేయగలిగే వీడియోస్ అనమాట. అలా నాకు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ యాడ్స్ వేయచ్చు. బట్ స్టిల్ నాకు మన వాళ్ళకి మొత్తం కంటెంట్ ఒకే దగ్గర ఉండాలని నాకు అభిప్రాయంతో ఇలా ఒకేసారి వీడియో ముందు కూర్చొని ఇంతలా గొంతు అరిచి మరీ మాట్లాడాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ ని సపోర్ట్ చేయడానికి మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే మీకు ఒక అకౌంట్ కావాలి కదా, డైరెక్ట్ గా ఓపెన్ చేసుకునే బదులు మన ఛానల్ సంబంధించిన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ ఉంటాయి, సార్ చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.